అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది ఎంతో వైభవంగా జరుపుకునేటటువంటి మహానాడు కార్యక్రమం మే 26, 27, 28, 29 తారీఖుల్లో ఘనంగా గొప్పగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం 26వ తారీఖున అంకురార్పణ చేస్తారు. 27, 28, 29 ఈ రోజుల్లో పెద్ద ఎత్తున ఘనంగా ఆ కార్యక్రమాన్ని చేసుకుంటారన్నమాట. ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి చాలా గొప్పగా పండుగలాగా చేసుకుంటారు. ఈసారి మహానాడుకు వేదిక అవుతున్నటువంటి ప్రాంతం రాయలసీమలోని ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోట అయినటువంటి కడప జిల్లా సీకే దిన్నె మండలం దగ్గర దాదాపు 150 ఎకరాల్లో ఈసారి మహానాడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల నాయకులు, 175 నియోజకవర్గాల కార్యకర్తలు మహానాడుకు హాజరవుతూ ఉన్నారు. ఇక మహానాడులో జరిగేటటువంటి కార్యక్రమాలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, నాయకుల యొక్క స్పీచ్లు ఉంటాయి. దాదాపు 450 మంది కూర్చోగలిగినటువంటి పెద్ద స్టేజ్ నిర్మాణం జరిగింది. అలాగే దాదాపు 10 లక్షల మంది హాజరైనప్పటికీ కూడా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండే అంత పెద్దటి గ్రౌండ్ని కూడా వాళ్ళు సెటప్ చేయడం జరిగింది. అలాగే దాదాపు 30,000 మంది కూర్చోవడానికి సీటింగ్ కెపాసిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో ఈసారి పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతి నుంచి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి పాయింట్ ఇప్పుడు సర్వత్రా అన్ని పక్కల పెద్ద ఎత్తున వినపడతా ఉండేటటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే 1982లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి 1996 వరకు తెలుగుదేశం పార్టీ అధినేత, వ్యవస్థాపక అధ్యక్షుడిగా నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. ఆయన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రన్ అయ్యింది. 1996 నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. రాజకీయాల్లో వాళ్ళదైనటువంటి ముద్రను వేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ పగ్గాలు చేపట్టే నాటికి చంద్రబాబు నాయుడు గారి వయసు 47 సంవత్సరాలు. అంటే నూతనోత్తేజం, కొత్త జనరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారితో స్టార్ట్ అయ్యింది. ఈరోజు నారా లోకేష్ యొక్క వయసు 42 సంవత్సరాలు. ఇంకొక జనరేషన్ స్టార్ట్ అవబోతా ఉంది. ఇక్కడే తెలుగు తమ్ముళ్ళంతా తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తుతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. పార్టీ పగ్గాలని నారా లోకేష్కి అప్పగించండి. సమర్థవంతమైనటువంటి నాయకుడు ఆయన. ఎందుకంటే పార్టీలో చాలా రకాల మార్పులను తీసుకొని వస్తూ ఉన్నాడు. విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. యంగ్ బ్లడ్ అనేది పార్టీని రన్ చేస్తే మరొక 45 సంవత్సరాల పాటు పార్టీకి ఎదురు లేకుండా ఉంటుంది. నారా లోకేష్ గురించి మనము ఎంత చెప్పుకున్నా, ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారిని ఎమ్మెల్సీని చేసి ఐటీ మినిస్టర్ని చేశారు. ఆనాటి నుంచి 2019 ఎన్నికల వరకు నారా లోకేష్ మీద వైఎస్ఆర్సీపీ బ్యాచ్ చేసినటువంటి దాడి అంతా ఇంత కాదు. బహుశా భారతదేశంలో రాహుల్ గాంధీ తర్వాత ఆ స్థాయిలో ట్రోల్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే నారా లోకేష్. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే నారా లోకేష్ మీద 2019 వరకు తెలుగు తమ్ముళ్లకు కూడా పెద్దగా నమ్మకాలు లేవు. వన్స్ 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ తనలో ఉన్నటువంటి ఒరిజినల్ లోకేష్ని తన క్యాడర్కి చూపించడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా సరే వాళ్ళ కార్యకర్తలకు అన్నీ చేస్తాడు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత క్యాడర్ని కాపాడుకున్నటువంటి వాడే స్ట్రాంగెస్ట్ లీడర్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడతా ఉన్నారు తన క్యాడర్ని కాపాడుకోలేక. ఈరోజు కేటీఆర్ ఇబ్బంది పడతా ఉన్నాడు తన క్యాడర్ని కాపాడుకోలేక. ఇన్ఫ్యాక్ట్ తనని తాను కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో కేటీఆర్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కానీ నారా లోకేష్ మాత్రం 2019-24 మధ్యలో తన క్యాడర్ని కాపాడుకున్నటువంటి తీరు
రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒక డిక్షనరీ లాంటిది. అర్ధరాత్రి అపరాత్రి లేదు. ఏ కార్యకర్త అయినా సరే అరెస్ట్ అయ్యాడు అనేటటువంటి మెసేజ్ చూస్తే చాలు అతన్ని బయటికి తీసుకొని వచ్చేంత వరకు నారా లోకేష్ నిద్రపోయేవాడు కాదు. నారా లోకేష్ మొబైల్ నంబర్ తెలుగు తమ్ముళ్ళందరి దగ్గర ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి దగ్గర ఉంటుంది. నారా లోకేష్కి వాళ్ళ కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అంటే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ అంత. నాయకుడిగా తనని తాను తన కార్యకర్తలకి నిరూపించుకున్నాడు. పార్టీని 5 సంవత్సరాల పాటు కాపాడుకున్నటువంటి తీరు కూడా అతని నాయకత్వ లక్షణంతో పాటు అతనికి ఉన్నటువంటి మొండి ధైర్యాన్ని, అతనికి ఉన్నటువంటి భవిష్యత్తు విజన్ని కానీ, అలాగే అతనికి ఉన్నటువంటి ధైర్య సాహసాలని కానీ తన క్యాడర్కి చూపించింది. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వాన్ని ఎదుర్కొన్నటువంటి అతని పోరాటం, తన తండ్రిని అరెస్టు చేసి అన్యాయంగా జైలుకు పంపిస్తే హుటాహుటిన ఢిల్లీ వెళ్ళి అక్కడ అతను చేసినటువంటి రాజకీయం, అతని రాజకీయ చాణక్యత. ఇక యువగళం పాదయాత్రతో దాదాపు 99 నియోజకవర్గాలు పాదయాత్ర చేసి అందులో 98 నియోజకవర్గాలను ఏకపక్షంగా గెలిపించుకొని వచ్చినటువంటి అతని లీడర్షిప్ క్వాలిటీస్. ఇక గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు తనకు మధ్య గ్యాప్ ఎంత అంటే జస్ట్ ఒక్క ట్వీట్ అంత, ఒక్క వాట్సాప్ మెసేజ్ అంత అని ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎప్పుడు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీలో ఏదైనా కానీ ఇంటర్నల్ సమస్యలు వస్తే వాటిని బయటికి రానివ్వకుండా లోపలనే వాటన్నిటిని సరిచేస్తూ, పార్టీలో లోపాలన్నిటినీ ఆయన క్లియర్ చేసుకుంటూ, పార్టీలో కొత్త రకం నాయకత్వాన్ని ఆయన డెవలప్ చేసుకుంటూ, తనకంటూ సపరేట్గా ఒక సైన్యాన్ని ఆయన తయారు చేసుకుంటూ, ఇలా తెలుగుదేశం పార్టీని మరొక 40-50 ఏళ్ళు అప్రతిహతంగా జర్నీ చేసేటటువంటి రేంజ్కి ఆయన తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. సో సమర్థుడైనటువంటి నారా లోకేష్కి పార్టీ పగ్గాలు ఇప్పుడే అప్పజెబితే తద్వారా పార్టీని చూసుకునేటటువంటి బాధ్యత లోకేష్కి వెళుతుంది. పార్టీ బాధ్యత తన భుజాల మీద లేదు కాబట్టి స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నడపచ్చు. కాబట్టి మీరు పరిపాలన చూసుకోండి, పార్టీని లోకేష్ అన్నకు వదిలిపెట్టండి అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళంతా తమ అధినేతను ప్రతినిత్యం కోరుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. ఉన్నటువంటి ఈ మహానాడు వేదికగా చినబాబు లోకేష్కి పట్టాభిషేకం చేయబోతా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక వార్త అయితే పెద్ద ఎత్తున వినపడతా ఉంది. ఇప్పుడు నిజంగానే ఈ మహానాడు వేదికగా నారా లోకేష్కి పార్టీ పగ్గాలను చంద్రబాబు నాయుడు అప్పచెబుతాడా? ప్రస్తుతానికైతే అదైతే క్వశ్చన్ మార్కే. కానీ క్యాడర్ కోరుకున్నటువంటి లీడర్ని క్యాడర్కి ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క బాధ్యత. ఇప్పటికే దాదాపు 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆ బాధ్యతని యువరక్తం, తన రక్తమైనటువంటి లోకేష్ గారికి ఇవ్వడం ద్వారా ఆ పార్టీని మరింత స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. ఆ దిశగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మేబీ చూద్దాం ఈ మహానాడులో లోకేష్ గారికి పట్టాభిషేకం జరుగుతుందో లేదో. ప్రస్తుతానికైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని లోకేష్ గారికి ఇవ్వాలని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళంతా అధిష్టానంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ప్రభుత్వ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమైపోయినటువంటి చంద్రబాబు క్షణం కూడా తీరిక లేకుండా ఆయన గడుపుతూ ఉన్నాడు. పార్టీని పట్టించుకోవడం లేదు అనేటటువంటి ఆరోపణ కూడా చంద్రబాబు నాయుడు మీద క్యాడర్ నుంచి పెద్ద ఎత్తున వస్తూ ఉండేటటువంటి పరిస్థితి. 2014-19 మధ్య కూడా ఇలాగే చేసి పార్టీని పట్టించుకోక 2019లో ఘోరాతి ఘోరంగా మనము దెబ్బతిన్నాము. మళ్ళీ అటువంటి తప్పులు పునరావృతం కాకూడదు అంటే పార్టీని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ కాపాడుకునేటటువంటి నాయకత్వ పటిమ ఉన్నటువంటి లోకేష్ని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించండి అని చెప్పేసి క్యాడర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారిని పెద్ద ఎత్తున అడుగుతూ ఉండేటటువంటి పరిస్థితి. కేవలం క్యాడర్ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గ్రామ స్థాయి లీడర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు, అంటే ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా ఇదే మాటని గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి నిత్యం వినిపిస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఇక మినీ మహానాడులు జరుపుకుంటారు ప్రతి నియోజకవర్గంలో. ఆ యొక్క మినీ మహానాడులలో కూడా తీర్మానాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేయడం జరిగింది. ఈసారి పార్టీ పగ్గాలని లోకేష్ చేతికి
ఇప్పించి తీరాలి అని చెప్పేసి తీర్మానాలు కూడా చేసుకొని ఆయా తీర్మానాలన్నింటినీ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు ముందు పెట్టేటటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇక కార్యకర్తల నుంచి సీనియర్ నాయకుల దాకా లోకేష్ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా పెద్ద టైం ఏం లేదు. రేపు ఎల్లుండి, అవతలి ఎల్లుండి, సో 3 రోజులు ఉంది. చూద్దాం తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు ఇప్పుడే అధ్యక్షుడు అవుతారా, లేకపోతే సేమ్ యాజ్ యూజువల్ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారే కంటిన్యూ అవుతారా అనేది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.